ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ పదవుల పంపకాలు జరిగినా ఖచ్చితంగా వినిపించే ఒక పేరు వంగవీటి రాధాకృష్ణ. దివంగత నేత వంగవీటి మోహనరంగ వారసుడిగా కాపు సామాజిక వర్గంలో అపారమైన అభిమాన గణాన్ని కలిగిన రాధా రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం బెజవాడ నుంచి అమరావతి వరకు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధ ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. దాదాపు 4 పార్టీలు మారినా ఆయనకు ఆశించిన రాజకీయ గుర్తింపు రాలేదు అనేది ఆయన అనుచరుల ఆవేదన. అయితే ప్రస్తుతం ఏపీలో ఖాళీ అయిన గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాల రేసులో రాధా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు ఈసారైనా ఆయనకు అవకాశం వస్తుందా? చంద్రబాబు నాయుడు వంగవీటి కుటుంబానికి న్యాయం చేస్తారా? ఈ వివరాలు ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే వంగవీటి రాధ 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. తండ్రి రంగా ఉన్న ఇమేజ్తో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పట్లో రాధ ఒక వెలుగు వెలిగారు. కానీ ఆ 5 ఏళ్ల పదవీ కాలమే ఆయనకు చివరి ఎమ్మెల్యే పదవి అవుతుందని ఎవరూ ఊహించలేదు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డితో వచ్చిన విభేదాల వల్ల కాంగ్రెస్ ను వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. అక్కడ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినా మళ్లీ ఓటమి తప్పలేదు. ఇలా 2004 తర్వాత రాధా మళ్లీ ఎమ్మెల్యే కాలేకపోయారు. 2019 ఎన్నికల ముందర జగన్తో టికెట్ విషయంలో వచ్చిన విభేదాలతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాధా కెరియర్ చూస్తే కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, ప్రస్తుతం టీడీపీ ఇలా 4 ప్రధాన పార్టీల జెండాలు మోశారు. ఇలా పార్టీలు మారడం ఆయన పొలిటికల్ కెరియర్ కు కొంత మైనస్ అయినప్పటికీ ఒక విషయంలో మాత్రం ఆయన గ్రాఫ్ ఎప్పుడూ తగ్గలేదు. అదే కాపు సామాజిక వర్గంలో ఆయనకున్న గుర్తింపు. వంగవీటి రంగాను దైవంగా భావించే లక్షలాది మంది అభిమానులు రాధా ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన వెంటే నడిచారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగా విగ్రహాల ఆవిష్కరణలకు వెళ్ళినప్పుడు రాధాకొచ్చే క్రేజ్, రద్దీ చూస్తే ఆయనకున్న బలమైన క్యాడర్ ఏంటో అర్థమవుతుంది. 2024 ఎన్నికల్లో కూడా రాధా తనకు టికెట్ రాకపోయినా, ఎలాంటి పదవి లేకపోయినా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేశారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయడంలో రాధా ప్రచారం కూడా ఒక కీలక పాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా తమ నాయకుడికి ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కకపోవడంపై వంగవీటి అనుచరులు, రంగా అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో గవర్నర్ కోటాకు సంబంధించిన 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాల భర్తీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. ఈ రేసులో వంగవీటి రాధా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, వర్ల రామయ్య వంటి సీనియర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే సామాజిక సమీకరణాల పరంగా చూస్తే కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే రాధాకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో ప్రధాన కింగ్ మేకర్ గా మారిన తర్వాత కాపు ఓటు బ్యాంకు సమీకరణాలు పవన్ వైపు మొగ్గాయనేది ఒక టాక్. అయినప్పటికీ వంగవీటి బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవడానికి చంద్రబాబు ఈసారి రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈసారి కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రాకపోతే రాధా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా అధికారిక పదవులు లేకపోవడం వల్ల క్యాడర్ను కాపాడుకోవడం రాధాకు పెద్ద సవాల్గా మారింది. రాధా వ్యక్తిగతంగా ఎవరిని యాక్టివ్గా అడగకపోవడం, పదవుల కోసం పైరసీలు చేయకపోవడం కూడా ఆయనకు కొంత మైనస్ అవుతోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఈసారి అన్యాయం జరిగితే ఆయన అనుచరులు జనసేన వైపు గానీ లేదా తిరిగి కాంగ్రెస్ వైపు గానీ చూడమని ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం వంగవీటి రాధా వారసత్వాన్ని గౌరవిస్తూ రాధా సేవలు గుర్తించి ఈ ఎమ్మెల్సీ సీటు ఇస్తుందో లేదో చూడాలి. 20 ఏళ్లుగా ప్రత్యక్ష అధికార పదవులకు దూరంగా ఉన్న వంగవీటి అనే ఒకే ఒక్క ట్యాగ్ తో పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటున్న రాధాకు ఈసారైనా న్యాయం జరుగుతుందా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వంగవీటి రాధాను శాసన మండలికి పంపుతారా? రాబోయే 2-3 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.